డియర్ స్టూడెంట్స్, జిఎఫ్సిలో భాగంగా నెక్స్ట్ మనకున్నటువంటి టాపిక్లో 4th యూనిట్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉద్యోగార్థి లక్షణాల్లో లాంగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్గా ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే, వాట్ ఆర్ స్టెప్స్ టు డెవలప్, ఇంప్లిమెంట్ ఎన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ప్లాన్? వాట్ ఆర్ స్టెప్స్ టు డెవలప్, ఇంప్లిమెంట్ ఎన్ ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ ప్లాన్? సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుందంటే, ఒక ఆర్గనైజేషన్ కానీ ఒక ఇండివిజువల్ పర్సన్ అంటే ఒక వ్యక్తి కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ డెవలప్మెంట్ కావడానికి ఏ ప్లాన్ చేసుకుంటావు అనేటువంటి దాని గురించి అడుగుతుంది. సో పర్సనల్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కానీ అందులో ఇంక్లూడ్ అయ్యేటువంటి విషయాలు మెయిన్గా మనకు ఒక 4 ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ది అసెస్మెంట్ అంటాము, సెకండ్ది గోల్స్ అంటాము, థర్డ్ది లెర్నింగ్ పర్పస్ అంటాము, ఫోర్త్ది లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటాము. సో ఫస్ట్ దాన్ని అసెస్మెంట్ అంటాము. దేనికోసము? పర్సనల్ డెవలప్మెంట్ జరగడానికి, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ జరగడానికి ఫస్ట్ చేయాల్సింది అసెస్మెంట్, తర్వాత గోల్స్, తర్వాత తర్వాత లెర్నింగ్ పర్పస్, తర్వాత లెర్నింగ్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ అసెస్మెంట్ అంటే ఏందో చూద్దాం. అసెస్మెంట్ అంటే మీనింగు అంచనా వేయడం. సో మనం ఏ గోల్ రీచ్ కావాలనుకున్నా కూడా, లేకపోతే మనం డెవలప్ కావాలనుకుంటే ఆ డెవలప్మెంట్లో అసెస్మెంట్ అనేటువంటిది చాలా అవసరం, అంచనా అనేటువంటిది చాలా అవసరం. నువ్వేం కావాలనుకుంటున్నావు ఫస్ట్ అంచనా వేయాలి. సో దానికోసం నువ్వు ఐడెంటిఫై ద నాలెడ్జ్ అంటే మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని గుర్తించుకోవాలి. అండ్ దానికోసం నీకు ఏం స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ని తెలుసుకోవాలి. ఎబిలిటీస్ అంటే నువ్వు ఎంతవరకు ఆ పని చేయగలుగుతావు, నీకు ఉన్నటువంటి శక్తి ఎంత. ఎబిలిటీస్, ఇంట్రెస్ట్, ఆ పని చేయడానికి నీకు ఎంతవరకు ఇష్టం అనేటువంటిది కలిగి ఉంది. ఇవన్నీ వేటి కింద వస్తాయంటే అసెస్మెంట్ కింద వస్తాయి. అంటే నువ్వు డెవలప్ కావాలి అంటే ఫస్ట్ అసెస్మెంట్ చేసుకోవాలి. నీకున్న నాలెడ్జ్, నీకున్నటువంటి స్కిల్స్, నీకున్నటువంటి ఎబిలిటీసు, ఇంట్రెస్ట్, ఇవన్నిటినీ ఒక దగ్గరకు తెచ్చుకోవడం ఏదైతే ఉంటుందో నీకు డెవలప్ కావడానికి, దాన్ని అసెస్మెంట్ అంటాం. తర్వాత గోల్ను మనము తెలుగులో లక్ష్యము అంటాం. అంటే మన ఫ్యూచర్లో తీర్చుకోవాల్సింది లేదా ఫ్యూచర్లో సాధించేదాన్ని లక్ష్యం అంటాం. సో ఇప్పుడు ఈ గోల్ అనేటువంటిది ఎట్లా రీచ్ అవుతాము? ఒక పర్సన్ యొక్క డెవలప్మెంట్లో కనుక చూసినట్టయితే, గోల్ రీచ్ కావాలి అంటే పైన చెప్పుకున్న అసెస్మెంట్లో స్కిల్స్ను వాడుకోవాలి. నీకున్నటువంటి స్కిల్స్ను వాడాలి, నీకున్నటువంటి నాలెడ్జ్ను యూజ్ చేయాలి, నీకున్నటువంటి ఎబిలిటీస్ను వాడాలి, ఎక్స్పీరియన్స్ను కూడా వాడుకోవాలి. ఇవన్నీ వాడినప్పుడే నీకు కావాల్సినటువంటి గోల్స్ అనేటువంటిది రీచ్ అవుతాము. యూజ్ ఆఫ్ స్కిల్స్, యూజ్ ఆఫ్ నాలెడ్జ్, యూజ్ ఆఫ్ ఎబిలిటీస్, యూజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఇవన్నీ వాడుకున్నప్పుడు ఒక పర్సన్ యొక్క డెవలప్మెంట్ గోల్స్ వైపు పోతుంది. సో గోల్స్ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. ముందే ఏం సాధించాలనుకుంటున్నావో ఆ గోల్ అనేటువంటిది ఫిక్స్ చేసుకోవాలి. గోల్స్ మనం ఫిక్స్ చేసుకున్నవి దే షుడ్ మ్యాచ్ విత్ ద పర్సనల్ లైఫ్. మన పర్సనల్ లైఫ్ తోటి అవి కలవాలి. అంటే నీకు ఫ్యూచర్లో నువ్వు కోరుకున్నటువంటి జీవితంలో ఆ గోల్ అనేటువంటిది నీకు మ్యాచ్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డాక్టర్ కావాలనుకున్నటువంటి వ్యక్తివి ఇంజనీరింగ్ చదివితే కుదరదు. డాక్టర్ కావాలనుకుంటే ఆ డాక్టర్ గోల్కి సంబంధించినటువంటివి మాత్రమే దానికి సంబంధించినటువంటివి మాత్రమే మనం అసెస్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి. గోల్స్ మ్యాచ్ ఫర్ కెరియర్ ఇంట్రెస్ట్. అంటే నీ జీవితం డెవలప్ కావడానికి, నీ కెరియర్, నీ ఫ్యూచర్కు ఏం ఇంట్రెస్ట్ ఉందో దానికి తగ్గట్టుగానే మనము ఈ గోల్స్ అనేటువంటిది ఫిక్స్ చేసుకోవాలి. పర్సనల్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్. గోల్స్ టు బీ అరేంజ్మెంట్ విత్ ద ఆర్గనైజేషన్ మిషన్ అండ్ విజన్. ఒకవేళ నువ్వు ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నావు అనుకో, ఆ ఆర్గనైజేషన్ యొక్క గోల్ ఏంటి అంటే ఆ సంస్థ యొక్క గోల్ ఏంటి,
దానికి తగ్గట్టు నీ గోల్ అనేటువంటిది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, లేకపోతే అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో గోల్స్ టు బి అరేంజ్మెంట్ విత్ ఆర్గనైజేషన్ మిషన్ అండ్ విజన్. ఆర్గనైజేషన్ ఏం కోరుకుంటుందో ఆర్గనైజేషన్ తగ్గట్టు నువ్వు ఏం చేయాలి, అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. తర్వాత లెర్నింగ్ పర్పస్. సో పర్సనల్ డెవలప్మెంట్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే లెర్నింగ్ పర్పస్. ఏ పర్సన్ ఈజ్ కంటిన్యూస్ లెర్నర్ అంటాం. ఏ పర్సన్ ఈజ్ కంటిన్యూస్ లెర్నర్. ఒక వ్యక్తి కంటిన్యూగా చదువుకునే వ్యక్తి, నేర్చుకునేటువంటి వ్యక్తిగా చెప్పుకుంటాం. సో ఎందుకు కంటిన్యూస్ లెర్నర్ అవుతాడు అంటే ఎప్పుడు ఏదో ఒకటి కొత్త విషయం తెలుసుకుంటూనే ఉండాలి. సో అప్పుడు ఐడెంటిఫై ద లెర్నింగ్ పర్పస్లో ఐడెంటిఫై ద గ్యాప్ బిట్వీన్ ద కరెంట్ సిచ్యువేషన్ అండ్ రిజల్ట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉంటుంది, ఆ రెండు విషయాల మధ్య గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? లెర్నింగ్ పర్పస్ నేర్చుకుంటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. యూ షుడ్ నో వై దట్ నీడ్ ఆఫ్ టు లెర్న్. నువ్వు కొత్త విషయంని ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది, నీ గోల్ ఏంటి, ఆ గోల్కి తగ్గట్టుగానే నేర్చుకుంటున్నావా లేదా. కొత్త విషయాన్ని నేర్చుకుంటే మళ్ళీ నీకు ఫ్యూచర్కు యూజ్ అవుతుందా. దట్ స్కిల్ హెల్ప్స్ టు నెక్స్ట్ టైం. నువ్వు ఏదైనా కొత్త విషయం నేర్చుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చదువుకునేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ల్యాబ్స్కి సంబంధించినది, అంటే మెడికల్ ల్యాబ్కి సంబంధించింది నువ్వు చదువుకుంటున్నావు. ఈ మెడికల్ ల్యాబ్స్కి చదువుకునేటువంటి వ్యక్తివి నువ్వు మెకానిక్ నేర్చుకుంటే అది నెక్స్ట్ టైం యూజ్ అవుతుందా, యూజ్ కాదు. సో నువ్వు నేర్చుకునేటువంటి స్కిల్, నువ్వు లెర్నింగ్ చేసేటువంటి స్కిల్స్ అనేటువంటిది నెక్స్ట్ కూడా యూజ్ అయ్యేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు బ్లడ్ టెస్ట్ మాత్రమే తెలుసు, నువ్వు ఇంకా డయాలసిస్ ఎలా చేయాలనుకుంటున్నావు అనేటువంటిది నేర్చుకుంటే అది ఫ్యూచర్కి యూజ్ అవుతుంది. సో లెర్నింగ్ పర్పస్ అంటే ఒక పర్సన్ డెవలప్ కావాలంటే లెర్నింగ్ అనేది జరుగుతూనే ఉండాలి. ఆ జరిగేటువంటి లెర్నింగ్ అనేటువంటిది నెక్స్ట్ జనరేషన్కు కానీ నెక్స్ట్ టైంకి కానీ యూజ్ అయ్యేటట్టు ఉండాలి. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, నేర్చుకోవడంలో ఉన్న ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే సో అన్ని స్కిల్స్, కొత్త కొత్త స్కిల్స్ అనేటువంటిది, నాలెడ్జ్ అనేటువంటిది, ఎబిలిటీస్ అనేటువంటిది అక్వైర్డ్ చేయడం. అంటే నువ్వు నాలెడ్జ్ని తెచ్చుకోవడం, స్కిల్స్ను నేర్చుకోవడం, ఎబిలిటీస్ పెంచుకోవడం అంటే సామర్థ్యం అనేటువంటిది పెంచుకోవడము. అక్వైర్డ్ అంటే పొందడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం. సో దెన్ మేక్ ఏ ప్లాన్ ఫర్ ద డెవలప్మెంట్. ఇవన్నిటిని యూజ్ చేసుకుంటూ డెవలప్మెంట్ ప్లాన్ కోసం చేయాలి. అండ్ ప్లాన్ అప్పుడప్పుడు రివైజ్డ్ కూడా అవుతుంది. రివైజ్ అవుతుంటే మార్పులు చేర్పులు అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దేనికి తగ్గట్టుగా, గోల్స్కి తగ్గట్టుగా ప్లాన్ అనేటువంటిది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు పైన చెప్పినటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అసెస్మెంట్ అనేటువంటిది, గోల్స్ అనేటువంటిది, లెర్నింగ్ పర్పస్ అనేటువంటిది, లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అనేటువంటిది మనకు ఒక దేనికి ఇండివిజువల్ డెవలప్మెంట్ కోసము, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంది. సో మళ్ళొకసారి వింటే ఇది పూర్తిగా దాని కాన్సెప్ట్ అనేటువంటిది అర్థమవుతుంది. సో సెకండ్ క్వశ్చను, రైట్ బ్రీఫ్లీ సెట్టింగ్ ఆఫ్ లైఫ్ టైమ్ గోల్స్. రైట్ బ్రీఫ్లీ సెట్టింగ్ ఆఫ్ లైఫ్ టైమ్ గోల్స్. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, గోల్స్ వేరు, లైఫ్ టైమ్ గోల్స్ అనేటువంటివి వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫస్ట్ 5th క్లాస్ పాస్ అయ్యావు, అది అప్పటి మందం ఉన్నటువంటి గోల్. నెక్స్ట్ 7th పాస్ అయ్యావు, అప్పటి మందం. 10th పాస్ అయ్యావు, అప్పటి మందం గోల్. సో ఇట్ ఈస్ ఎ టెంపరీ గోల్స్ అంటాం. మరి లైఫ్ టైం గోల్ ఏంటి అంటే ఎర్నింగ్ అంటే సంపాదించడం. ఆ సంపాదించడం కోసం నువ్వు ఏ జాబ్ను చూజ్ చేసుకుంటావు, నీ ఫ్యూచర్ కోసం నువ్వు ఏ జాబ్ చూజ్ చేసుకుంటావు, దాన్ని లైఫ్ టైం గోల్ అంటాం. జీవితకాలంలో నువ్వు సాధించాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని లైఫ్ టైం గోల్ అంటాం. నువ్వు టీచర్ కావాలనుకున్నావు, అదొక లైఫ్ టైం గోల్ అవుతుంది. లేకపోతే నువ్వు ఒక మంచి పెద్ద హాస్పిటల్ లోపల ల్యాబ్ టెక్నీషియన్గా చేయాలనుకుంటున్నావు, అది లైఫ్ టైం గోల్ అవుతుంది. మరి అలాంటి లైఫ్ టైం గోల్ను సెట్ చేసుకోవడానికి ఎలా సెట్ చేసుకుంటావు, లైఫ్ టైం గోల్ సెట్ చేయడానికి ఉన్నటువంటి అంశాలు ఏంటివి అంటే, సో లైఫ్ టైం గోల్స్ అనేటువంటిది మనము సెట్ చేసుకోవడంలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ గోల్ అనేటువంటిది ఉండాలి. పర్సనల్
గోల్. ఈ పర్సనల్ గోల్నే మీరు ఏం చేయాలి అంటే లైఫ్ టైం గోల్గా చేంజ్ చేసుకోవాలి లేదా లైఫ్ టైం గోల్గా పెట్టుకోవాలి. పర్సనల్ గోల్ అంటే ఏంది? నీ ఇంట్రెస్ట్, నువ్వు ఏది కోరుకుంటున్నావు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు, నువ్వు ఏం వాంటెడ్, ఫ్యూచర్లో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అది నీ పర్సనల్ గోల్. ఆ పర్సనల్ గోల్ని నువ్వు లైఫ్ టైం గోల్గా, నీ లైఫ్ టైం గోల్గా ఫిక్స్ కావాలి. సో కెరియర్ అనేటువంటిది ఇందులో ముఖ్యమైనటువంటి అంశం. సో కెరియర్ లోపల ప్రజెంట్ లెవెల్స్ అండ్ ఫ్యూచర్ లెవెల్స్ అనేటువంటిది నువ్వు కంపల్సరీ అసెస్మెంట్ చేసుకోవాలి, తెలుసుకోవాలి. ప్రజెంట్ లెవెల్స్ అంటే ఏంటి? ప్రజెంట్ నువ్వు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంది? జస్ట్ మీరు ఇంటర్లో ఉన్నారు, ప్రజెంట్ లెవెల్ ఇంటర్. ఫ్యూచర్లో నువ్వు ఎలా కావాలనుకుంటున్నావు అనేటువంటిది దాన్ని కెరియర్ డెవలప్మెంట్ అంటాం. దానికోసం నువ్వు ఎంత కష్టపడాలి, ఎంత చదవాలి అనేటువంటిది అది ముఖ్యమైనటువంటి అంశం కెరియర్ అంటాం. ఫైనాన్షియల్ స్టేటస్. సో ఫైనాన్షియల్ అంటే ఏంది? ఆర్థికంగా ఉండేటువంటి అంశం. ఆర్థికంగా అంటే ఏంది? డబ్బులతో కూడుకున్నటువంటి అంశం. సో ప్రజెంట్ నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఫ్యూచర్ నీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలి అనేటువంటిది ముందే నువ్వు ఫిక్స్ చేసుకున్నట్టయితే అదొక ఫైనాన్షియల్ డెవలప్మెంట్ గోల్కి యూజ్ అవుతుంది. ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్, నీ గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ కోసం ఎన్ని కోర్సెస్ కావాలంటే అన్ని కోర్సెస్ నువ్వు చదవాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఎన్ని బుక్స్ కావాలంటే అన్ని బుక్స్ నువ్వు చదవాల్సిన అవసరం ఉంటుంది. సో ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఎక్స్ట్రా ఎనీ ఎడ్యుకేషన్ నీడెడ్. అదనంగా నువ్వు ఇంకేమైనా చదువుకోవాలా, నువ్వు ఇప్పుడు క్లాస్లో చదువుకున్నది కాకుండా ఇక్కడ ఎక్స్ట్రా నేర్చుకోవడం కోసము ఏదైనా అవసరమా అనేటువంటిది గోల్లో తెలుసుకోవాలి. ఏ గోల్ కానీ మీకున్నటువంటి సాధారణ క్లాస్ రూమ్ పరిస్థితుల్లో కానీ రాదు. సో ఎక్స్ట్రాగా కూడా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ. సో ఫ్యామిలీ గోల్స్ లోపల ఫ్యామిలీ రోల్ ఎక్కువగా ఉంటుంది. లైఫ్ టైం గోల్ రీచ్ కావాలంటే ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ లోపల ఎట్లా ఉంటుందంటే సింగిల్గా ఉండేటువంటి పర్సన్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. సింగిల్ అంటే అన్మ్యారీడ్, పేరెంట్ అంటే మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు. వాళ్ళకి కనుక చిల్డ్రన్స్ ఉన్నారు, వాళ్ళ వైఫ్ హస్బెండ్ వీళ్ళందరూ ఉంటే సో ఏం చేయాలి? ఫ్యామిలీ లోపల పేరెంట్ అయితేనేమో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకోవాలి. మళ్ళీ మీ ఫ్యామిలీ నువ్వు పెట్టుకున్న గోల్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా కూడా చూసుకోవాలి. సో సింగిల్గా ఉంటే యూ కెన్ గో డైరెక్ట్లీ, నువ్వు నచ్చినట్టు నీకు నచ్చిన విధంగా నువ్వు నీ గోల్ వైపుకి వెళ్ళొచ్చు. ఫ్యామిలీగా ఉంటే మాత్రము, పేరెంట్గా ఉంటే మాత్రము రెస్పాన్సిబిలిటీస్ని చూసుకుంటూ మీ ఫ్యామిలీ నీకు సపోర్ట్ చేస్తుందా లేదా అనేటువంటిది చెక్ చేసుకోవాలి. అండ్ ఒక గోల్ కనుక నువ్వు రీచ్ కావాలంటే నువ్వు ఆర్టిస్టిక్గా ఉండాలి. ఆర్టిస్టిక్ అంటే అర్థం ఏంటంటే ఒక ఆర్టిస్ట్ అంటే కొత్త కొత్త క్రియేట్ చేయడం, ఓకేనా? సో నువ్వు నార్మల్గా ఉండకుండా ఆర్టిస్టిక్గా ఎప్పుడు కూడా ఆలోచనాపరంగా కొత్త కొత్త విషయాలు ఆలోచిస్తూ ఉండాలి. సో క్రియేటివ్ థింకింగ్స్ అనేటువంటివి ఉండాలి, ఉంటే గోల్స్ రీచ్ అవుతాం. యాటిట్యూడ్ అంటే మన బిహేవియర్లో ముఖ్యమైనటువంటి అంశం. మైండ్ని సెట్ చేసుకోవాలి. ఏ విధంగా? ఆ గోల్స్ రీచ్ అయ్యేటువంటి విధంగా మైండ్ని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ బిహేవియర్ కూడా చాలా చక్కని బిహేవియర్ అనేటువంటిది ఉండాలి, మంచి బిహేవియర్ ఉండాలి. సో ఒక గోల్ రీచ్ కావాలంటే నీకు మంచి బిహేవియర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అండ్ గోల్స్లో ఫిజికల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ అంటే నేచర్ ఆఫ్ బాడీ. మన బాడీ అనేటువంటిది చాలా ఫిట్గా ఉండాలి, ఫిట్నెస్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ గోల్ ఎస్ఐగా ఉండి నువ్వు కనుక లో వెయిటెడ్గా ఉంటే, లేదు సన్నగా తిన్నుగా బక్కగా ఉంటే నువ్వు ఎస్ఐ కాగలుగుతావా? కానిస్టేబుల్ కాగలుగుతావా? కాలేవు. సో నీ గోల్ ఏదైతే ఉంటుందో ఆ గోల్ రీచ్ కావాలి అంటే నువ్వు ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే గోల్కి రీచ్ అవుతావు. ప్లెజర్ అంటే హ్యాపీనెస్, ఓకేనా? సో ఆ గోల్ను నువ్వు సాధించే క్రమంలో హ్యాపీనెస్గా ఉండాలి, హ్యాపీగా వర్క్ అనేటువంటిది చేయాలి. ప్రెషర్ స్ట్రెస్ అంటాము, ఈ స్ట్రెస్ రాకుండా చూసుకోవాలి. సో ఏవైతే అంశాలు ఇప్పుడు చెప్పుకున్నామో, పర్సనల్ గోల్ను లైఫ్ టైం గోల్గా మార్చుకోవడము,
కెరియర్ను మనము ప్రజెంట్ టైం నుంచి ఫ్యూచర్కు తీసుకుపోవడము, ఫైనాన్షియల్ స్టేటస్ డెవలప్మెంట్ చేసుకోవడము, కొత్త విషయాలు ఎక్స్ట్రా ఎడ్యుకేషన్ నేర్చుకోవడము, ఫ్యామిలీ తోటి మనము డెసిషన్స్ తీసుకోవడము, కొత్త కొత్త విషయాలు క్రియేటివ్గా ఆలోచించడము, మైండ్ సెట్ చేసుకోవడము, బిహేవియర్ కరెక్ట్గా ఉండడము, ఫిట్నెస్గా ఫిజికల్గా ఉండడము, అండ్ హ్యాపీనెస్ బిహేవియర్ అనేటువంటిది ఉండడము, స్ట్రెస్ను తొలగించుకోవడం, ఇవన్నీ కూడా మనకు లైఫ్ టైం గోల్ సెట్ చేయడానికి యూజ్ అయ్యేటువంటి అంశాలు. ఓకేనా, దీన్ని మళ్ళొకసారి రిపీటెడ్గా వినండి, కాన్సెప్ట్ అర్థమవుతుంది. డైరెక్ట్ ఎగ్జామ్లో రాయొచ్చు, చదవకుండా జనరల్గా కూడా రాయొచ్చు ఆన్సర్.